వేణుంబాక విజయసాయిరెడ్డి అలియాస్ సాయిరెడ్డి అంటే తెలియని తెలుగు ప్రజలు ఎవరు ఉండరు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 2004 నుంచి 2009 మధ్య జగన్మోహన్ రెడ్డి దోచుకున్న 43,000 కోట్ల అక్రమాస్తుల కేసులో ఏటుగా ఉండి 12 నెలల పాటు చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన సాయిరెడ్డి అవినీతిలో షెల్ కంపెనీలు పెట్టడంలో, మనీ లాండరింగ్, క్విడ్ ప్రోకో చేయడంలో జగన్ కు రైట్ హ్యాండ్ ఈయనే. 2019-2024 మధ్య జగన్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించింది విజయసాయిరెడ్డి. మీటింగ్స్ అన్ని హైదరాబాద్ లోని సాయిరెడ్డి ఇంట్లోనే జరిగేవని సిట్ కోర్టుకు చెప్పింది. కొత్త మద్యం పాలసీ రూపకల్పనలో, డిస్టిలరీల నుంచి కమిషన్లు వసూలు చేయడంలో, ఆ డబ్బును బిగ్ బాస్ కు చేరవేయడంలో విజయసాయిరెడ్డి పాత్రే కీలకం. ఆయన ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారమే లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ కోర్టుకు వివరించింది. అందుకే చార్జ్ షీట్ లో సాయిరెడ్డిని A5 గా చేర్చింది. 2023లో సాయిరెడ్డిని ఈ లిక్కర్ నెట్వర్క్ నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించారు. డబ్బు పంపకాల్లో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని వైసీపీ వాళ్ళు చెప్పుకునే మాట. తర్వాత 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో విజయసాయి వైసీపీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. కేవీ రావు నుంచి కాకినాడ పోర్టును బలవంతంగా లాక్కోవడంలో నిందితుడిగా అయిన సిఐడి విచారణకు హాజరైనప్పుడు బయట మీడియా వారితో మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డి కింగ్ పిన్ అని చెప్పి జగన్ క్యాంప్ కు షాక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగింది, దానిపై దర్యాప్తు చేయాలని ఈడీని కోరడంతో ఈడీ రంగంలోకి దిగి 4 నెలల క్రితం రాజ్ కసిరెడ్డిని జైల్లో విచారించింది. తర్వాత ఈడీ నుంచి ఎటువంటి అప్డేట్స్ లేవు, కానీ ఈడీ సైలెంట్ గా దర్యాప్తు చేస్తూనే ఉంది. శనివారం విజయసాయిని ఈ నెల 22న హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ కు రమ్మని నోటీసులు ఇవ్వడంతో మళ్లీ అందరి దృష్టి సాయిరెడ్డిపై పడింది. సాయిరెడ్డి ఏం చెప్తాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ మధ్య ఎక్స్ లో మద్యం కుంభకోణంలో నేను విజిల్ బ్లోయర్ ని అని పోస్ట్ పెట్టారు. విజిల్ బ్లోయర్ అంటే తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పాలి. అసలు ఈయనే కదా ముడుపుల రూట్ మ్యాప్ ని డిజైన్ చేసింది. మరి అవన్నీ చెప్తారా? ముడుపుల సొమ్ము అంతిమ లబ్ధిదారుడైన బిగ్ బాస్ కు మొదట్లో చేరవేసింది విజయసాయిరెడ్డి. మరి ఆ ముడుపుల చేరవేత సంగతి చెప్తారా అంటే అనుమానమే. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఎప్పటికీ జగన్ కు హాని కలిగించే పని చెయ్యరు. సాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ కు వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. సాయిరెడ్డి ఏమన్నా మామూలుడా? తిమ్మిని బమ్మిని చేయడంలో తోపు. 2012లో జగన్ అక్రమాస్తుల కేసుల్లో కూడా సిబిఐ ఈడీ ముందు జగన్ గురించి ఏమీ చెప్పలేదు. విజయసాయిని ఈడీ పిలిచింది, ఇంకేముంది జగన్ బుక్ అయినట్టే అనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ 22న బ్రహ్మాండం ఏమి బద్దలవదు. విజయసాయిరెడ్డి చెప్పే విజిల్ బ్లోయర్ ముచ్చట్లన్నీ సోది మాటలే. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి విజయసాయిరెడ్డి ఆడే నాటకంలో అదొక బిట్ మాత్రమే. వింటున్న మనం పిచ్చోళం అంతే.